ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యభాగము యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనాన్ని ధ్యానించుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనాన్ని ధ్యానించుకుందాం. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండును, నేను ఎవరి యందు నిలిచియుందును వాడు బాగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగా మార్చునుగాక. ఈ యొక్క మాటల్లోని అంతరార్థాన్ని, ఆత్మీయ సత్యాలను మనం గ్రహించినట్లయితే, ప్రభువైన యేసుక్రీస్తు తన శిష్యులను ఉద్దేశించి ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. మరి అర్థమగు రీతిలో ఈ యొక్క మాటలను మనం అర్థం చేసుకోం. మరి ద్రాక్షావల్లికి తీగలకు ఉన్నటువంటి సంబంధాన్ని తెలియపరుస్తూ ఉంటున్నది. ద్రాక్షావల్లి అనగా క్రీస్తుకు సాదృశ్యంగా ఉంటున్నది. తీగలు విశ్వాసులకు, మరి ఆయన నమ్మినటువంటి బిడ్డలకు సాదృశ్యంగా ఉంటున్నది. అవును ప్రియులారా, ఆయన ద్రాక్షావల్లిగా ఆయన ఉంటున్నాడు, తీగలుగా మనం ఉంటున్నాము. మనం ఎప్పుడైతే ఆ ద్రాక్షావల్లితో అంటుకట్టబడితేనే మనం ఫలిస్తాము. ఈ లోకంలో సాధారణంగా మనం గమనించినట్లయితే ద్రాక్ష తోటలు నాటించేటువంటి యజమానుడు మరి ఆ యొక్క ద్రాక్షావల్లికి ఆ తీగలు మరి పెనవేసి అల్లుకునే రీతిగా ఏర్పాటు చేస్తాడు. ఆ ద్రాక్షావల్లికి ఉన్నప్పుడు, అంటుకట్టబడినప్పుడు ఆ యొక్క తీగల ద్వారా ఫలాలను పొందుకుంటూ ఉంటున్నాడు. అదే రీతిగా మనము క్రీస్తులో అంటుకట్టినప్పుడు మనము ఫలిస్తాము. ప్రార్థనలో ఫలిస్తాం, విశ్వాసంలో ఫలిస్తాం, కుటుంబంలో ఫలిస్తాం, సంఘంలో ఫలిస్తాము, సమాజంలో ఫలిస్తాము. అనగా క్రీస్తుకు మాదిరిగా మనం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ఏ రీతిగా అయితే ఆయన పాపరహితుడుగా ఈ లోకంలో మరి ఉద్భవించాడో, జీవించాడో, పరిచర్యను కొనసాగించాడో, ఆయన పరిశుద్ధుడిగా ఉంటున్నాడు. మరి పరిశుద్ధునితో సహవాసం చేసినప్పుడు, పరిశుద్ధునితో అంటు కట్టినప్పుడు మనము కూడా అదే రీతిగా ఉండాలని దేవుడు ఇష్టపడుతూ ఉంటున్నాడు. ఆయనకు మరి వేరుగా ఉండి మనము ఫలించలేము, అభివృద్ధి చెందలేము, ఆశీర్వాదాలను పొందుకోలేము. క్రీస్తులో ఎప్పుడైతే అంటుకట్టబడతామో అప్పుడు మాత్రమే ఫలించి మరి అభివృద్ధి అయ్యేదానికి, ఆశీర్వాదాలు పొందుకునేదానికి ఆస్కారం ఉంటుంది. ఏ రీతిగా అయితే ద్రాక్షావల్లితో అంటు కట్టినప్పుడు ఆ తీగలు ఫలాలను ఇస్తున్నాయో, ఆ క్రీస్తులో కూడా మనము అంటు కట్టినప్పుడు మనము ఫలించేదానికి ఆస్కారం ఉంటుంది. మరి సపరేట్గా ఉండి, వేరుగా ఉండి మనము మరి ఫలించలేము. అనగా దేవునితో సంబంధం లేకుండా, దేవునితో సాహిత్యం లేకుండా, సన్నిహిత్యం లేకుండా మరి మనము ఆశీర్వాదాలు పొందుకోలేము. ఎందుకనగా ఎప్పుడైతే క్రీస్తులో అంటుకట్టబడతామో, క్రీస్తులో ఐక్యంగా ఉంటామో అప్పుడు మనం ఫలిస్తాము. మరి ఇతరులకి ఆ యొక్క ఫలాలను అందించేదాన్ని వారిగా మనం ఉంటాము. క్రీస్తు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి క్రీస్తుకు దూరంగా ఉండి మనం ఆశీర్వాదాలను పొందుకోలేము. ఈ క్షణమే, ఈ సమయమే, ఇదే అనుకూల సమయం. క్రీస్తులో అంటుకట్టబడాలి, క్రీస్తులో సహవాసం చేయాలి, క్రీస్తుతో నడవాలి, క్రీస్తుతో జీవించాలి. అప్పుడు మనము ఫలించేటువంటి వారిగా మనం ఉంటాం. ఏ రీతిగా ఉండదు? నీటి కాలువల ఎవరైనా నాటబడినది ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె మనం ఉంటాం. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు ఈ ఉదయకాల సమయంలో, ఈ మాటలు వింటున్నటువంటి నీవు
క్రీస్తులో అంటుకట్టబడి ఫలించేటువంటి వారిగా నీవు నేను ఉండాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తాను. దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలను ఆశీర్వాదకరంగా మార్చింది గాక. ఆమేన్.